నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న శ్రీ బాలా బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ. తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన. జైన మందిర్ మేనేజర్ నరేంద్ర శర్మాజీకి వీడ్కోలు పలికిన గ్రామ ప్రముఖులు. చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిర్లా ఐలయ్య. మల్లన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుండి పంట పొలాలకు నీళ్లు వదలాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్. మూటకొండూరులో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. నమిలే సత్యనారాయణ గౌడ్ రైల్వే ఉద్యోగ విరమణలో పాల్గొన్న మహేందర్ గౌడ్. తుర్కపల్లి గ్రామంలో వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేసిన భువనగిరి ఎమ్మెల్యే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ చేసిన చేనేత కార్మికులు. గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. శ్రీ బాలా బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ వారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రీ బాలా బ్రహ్మానంద సరస్వతి నేమి శరణ్యాపీఠం పీఠాధిపతి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులతో దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను పొందారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ప్రవచనాలు చేశారు. అధికారులు భక్తులకు ఆశీర్వాదాన్ని అందించారు. ఎవరికైనా ఒక బాధ కలిగినప్పుడు మన వెంటనే అతను పరామర్శిస్తూ అయ్యో పాపం ఎంత ఆపద వచ్చిందయ్యా నీకు అని సంబోధిస్తాం మనం. ఎందుకు ఆ మాట అంటాం అంటే ఈ వచ్చినటువంటి ఆపద అది పాప ఫలము అని. అందుకే ఎవరైనా కష్టపడుతున్నా నష్టపోయినా ఆపదలో పడినా మనము అయ్యో పాపము అంటాం. అంటే అది పాప ఫలము అని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే సుఖము ఆనందము అనేది పుణ్యఫలమని, బాధలు దుఃఖాలు దరిద్రాలు పాప ఫలమని మన వాడుకలోనే మన మాటలలోనే మన పెద్దలు వేదాంతాన్ని చూపించారు. అందుకే స్వామి వివేకానందుడు ఎప్పుడూ ఒక మాట నినదిస్తూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఒక అమాయకంగా ఆ స్వామిని మనం పిలవగలిగితే ఆ భక్తికి ఆ ప్రేమకి స్వామి ప్రసన్నమవుతాడని అటువంటి ఒక ఘట్టం మనకు కనబడుతూ ఉంది. ఆయన సాక్షాత్తు నరసింహస్వామి వారి యొక్క భక్తుడు. ఆయన పలుమార్లు స్వామివారిని ప్రసన్నం చేసుకున్నాడు. అటువంటి పద్మపాదుడు ఒకనాడు తపస్సు చేస్తూ ఉన్నాడు అరణ్యంలో. స్వామి తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి విశేష స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందని, సుమారు 250 మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి హాజరయ్యారన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్లె సృజన అధినేత పోగుల గణేష్ మాట్లాడుతూ రిటైర్డ్ ఆయుర్వేదిక్ ఆఫీసర్ జికోటియా కూడా ఉపన్యాసం చేశారు. పూర్వం నుంచి అనేక ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులు, సాంప్రదాయ వైద్యులు తమ వైద్య సేవలను ఎంతో మానవతా విలువలతో, అరుదైన వన మూలికలతో వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడే మూలికలని వినియోగిస్తూ వాటిని పెంచుతూ రక్షిస్తూ ప్రకృతి కూడా పరంపర వైద్యులు ఎంతో మేలు చేస్తున్నట్లు ముఖ్య అతిథులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యుల్ని గుర్తించాలని, వారిపై అధికారులు దాడులు ఆపివేయాలని పారంపర్య వైద్య సంఘం తరపున అధ్యక్షులు యాత్రి మహారుషి, కార్యదర్శి నరసయ్య, అధ్యక్షులు సజ్జన రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింహాచలం లక్షణస్వామి పత్రికా ముఖంగా ప్రభుత్వానికి విన్నవించారు. ఈ శిబిరంలో దాదాపు 350 మొక్కలకు పైగా ఫ్లెక్సీ ద్వారా ఇంకా లైవ్ మొక్కలను కూడా ప్రదర్శించారు. వాటి ఔషధ విలువలను ప్రత్యేకంగా వచ్చిన వైద్యులందరికీ ఎంతో శ్రద్ధగా వివరించారు. జైన మందిర్ మేనేజర్ నరేంద్ర శర్మాజీకి ఘనంగా వీడ్కోలు పలికిన కొలనుపాక గ్రామస్తులు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జైన మందిరం ఆవరణంలో సుదీర్ఘంగా 20 సంవత్సరాలు జైన మందిరం మేనేజర్గా నరేంద్ర శర్మాజీ జైన్ మందిర్కు మరియు గ్రామానికి ఎనలేని కృషి చేశాడని మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య అన్నారు. నరేంద్ర శర్మాజీకి శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. కొత్తగా వచ్చిన మేనేజర్ జయప్రకాష్ జైన్ ను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్ మల్లేశం, వీరాస్వామి, నరసింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 20 साल सर्विस किया। मैं तन मन से मंदिर का गांव का सेवा किया और मैं गांव वाला से यही मेरी प्रार्थना है, जो मेरे साथ और मंदिर के साथ कोऑपरेट किया वैसा का वैसा आगे भी उस कोऑपरेट को बनाए रखे। और मैं ये गांव वालों का बहुत बहुत आभारी हूँ, जिन्होंने मुझे इतना बड़ा सम्मान दिया। ధన్యవాదాలు. కొలనుపాక మా గ్రామంలో శ్వేతాంబర్ జైన్ తీర్థ్ సంబంధించి గత 20 సంవత్సరాలుగా దేవాలయానికి మునీంగా ఉంటూ మేనేజర్గా ఉంటూ సేవలు అందించిన శర్మాజీ గారు ఇక్కడ ఉద్యోగం మానేసి వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్న సందర్భంగా వారి సేవల్ని మేము గుర్తించి గ్రామానికి వారు గౌరవ స్వర్గీయ చైర్మన్ లూనియా గారి నాయకత్వం బీసీ డిమాండ్ల సాధన కోసమే చేపట్టిన హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిర్లా ఐలయ్య. ఆలేరు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ఆగస్టు 6, 7 తేదీల్లో పలు బీసీ డిమాండ్ల సాధన కోసమై చేపట్టిన హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నయని భరత్, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నయని భరత్ మాట్లాడుతూ ఆగస్టు 6, 7 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష విజయవంతం చేయాలని కోరారు. కొందరు దొంగ బీసీ నాయకుల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయాలి, 5 ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో దీక్ష చేయబోతున్నామన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రియంబర్మెంట్ అందచేయాలని కోరారు. చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం జాతీయ స్థాయి ఓబీసీ సప్లై సాధన మా డిమాండ్లను పరిష్కరించని ఎడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొండపోచమ్మ సాగర్ల నుండి దిగువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుండి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదలని ఎడల ఆగస్టు 2వ తేదీ రోజున రాజీవ్ రహదారి, తూప్రాన్ జాతీయ రహదారులను పెద్ద ఎత్తున మెదక్, నల్గొండ జిల్లా రైతులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి దిగ్బంధం చేస్తామని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం సిద్దిపేట జిల్లా రైతాంగం భూములు ఇచ్చి త్యాగాలు చేశారని, మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదలడం వల్ల కూడవెల్లి, హెల్దీ వాగుల ద్వారా 100 కిలోమీటర్ల మేర రైతాంగానికి లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు. రైతులు గత 2 నెలల క్రితం వరి నాట్లు వేసుకొని సాగునీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి
అటు కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా. ఇలా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపుగా 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాములు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నాట్లు వేసుకొని మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు అటు మెదక్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించి అంటే కూడవెల్లి రివర్ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్, జగదేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నిటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాలుగు వేసుకున్నారు, 2 నెలలు అయిపోయింది, టైం అయిపోతుంది. దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు దున్నుకుంటాం. నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా అటు వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. మూటకొండూరులో బీజేపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ మూటకొండూరు మండల అధ్యక్షులు తండా కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విస్తృత స్థాయి సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలుపొందాలని, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని, పోటీ చేసిన ప్రతి చోట పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 6 గ్యారంటీల ఊసు ఎత్తలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, బాలరాజు, బైరపాక స్వామి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్న మనం రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలకు అనేక వాగ్దానాలతో అధికారం వచ్చిన తర్వాత ఆ మొత్తం హామీలన్నీ తుంగలో దొక్కి రాష్ట్ర బడ్జెట్లో పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. యువతకు పెద్దపీట అని చెప్పి మొత్తము వాళ్ళను నిర్వీర్యం చేసే పరిస్థితి నెలకొన్నది. ఈరోజు బాలికలకు స్కూటీలు ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించారు. అంటే ఇదంతా గాడిద దుడ్డు వ్యవహారంలో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఖరి కనిపిస్తుంది. ఈ యొక్క అసెంబ్లీలో
కేంద్ర ప్రభుత్వము నిధులేమి ఇవ్వలేదని చెప్పి తీర్మానం చేయడం అనేది ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన తప్పుడు విధానానికి సంకేతంగా ఉన్నది. ఏదైతే అసెంబ్లీలో చేయాల్సింది ఏంటి, రాష్ట్రం గురించి మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ, అనేక నిధులు ఇస్తున్నప్పటికీ ఈరోజు వాటిని లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు తీర్మానాలు చేస్తూ ఈరోజు అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం ఇప్పటికైనా గ్రహించి రాజపేట వాస్తవ్యుడు నమిలే సత్యనారాయణ రైల్వే ఉద్యోగ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్ గౌడ్. రాజపేట వాస్తవ్యుడు నమిలే సత్యనారాయణ గౌడ్ రైల్వే ఉద్యోగ విరమణలో పాల్గొన్న మహేందర్ గౌడ్ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ పొందుతున్న మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం రైల్వే హాస్పిటల్లో SR/HA ఉద్యోగ విరమణ పొందుతున్న రాజపేట వాస్తవ్యుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నమిలే మహేందర్ గౌడ్ సోదరుడైన నమిలే సత్యనారాయణ గౌడ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ ఉపాధ్యక్షుడు సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ రైల్వే మంజూర్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ బి సునీల్ కుమార్, సంఘం నాయకులు, రాజపేట మండలానికి చెందిన పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ర్యాలీ చేపట్టారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత కార్మికులు మా సమస్యలను పరిష్కరించాలంటూ మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం నుండి ర్యాలీ చేపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పురస్కరించుకొని గాంధారి మైసమ్మ తల్లికి బోనాల జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాల జాతర మహోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట రాజు రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి మండలం బురదగూడెంలోని అష్టలక్ష్మి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పేదల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు. చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు దర్శనానికి 2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది. బోనాలు అక్కడ పెట్టడం జరిగింది. అన్ని బోనాలు కూడా ఇక్కడ గంధార్ మైసం నుంచి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు. నేను కూడా ఏదో మొక్కుకున్నా, ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో, ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రైతులకు ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.